హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ ఆశ్లేష. గైస్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ అండ్ సివిక్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రధాన వృత్తి ఏది? ఇంగ్లీష్లో కూడా చెప్తాను. వాట్ ఈస్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చర్, వ్యవసాయం. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే సంస్థ పేరు ఏమిటి? భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే సంస్థ పేరు ఏమిటి? ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దట్ ప్రింట్స్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ అని కూడా అంటారు. భారతదేశంలో అతిపెద్ద లోతైన సరస్సు ఏది? ఆన్సర్ వచ్చేసి పులర్ సరస్సు. ఉలర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది భారతదేశంలో అతి లోతైన సరస్సుగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఇంగ్లీష్లో కూడా చూద్దాం. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఉలర్ లేక్. ఉలర్ లేక్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. అండ్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో స్వర్ణగుండాల పేరు పిలిచే రాష్ట్రం ఏది? భారతదేశంలో స్వర్ణగుండాల ఈ పేరు పిలిచే రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో అత్యంత విలువైన బంగారం గనులు ఉన్నాయి. ఈ కారణంగా కర్ణాటకను స్వర్ణగుండాల అని పిలుస్తారు. ఇది ఇంగ్లీష్లో కూడా తెలుసుకుందాం. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ది గోల్డెన్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. కర్ణాటక ఈజ్ నోన్ యాజ్ ది గోల్డెన్ స్టేట్ డ్యూ టు ఇట్స్ రిచ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్, పర్టికులర్లీ ఇన్ ద కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సంతతి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి పానిపట్ యుద్ధం. ఇది 1526లో జరిగింది. 1526లో మొఘల్ సామ్రాజ్యం మరియు ఢిల్లీ సుల్తానేట్ మధ్య పానిపట్ వద్ద మొట్టమొదటి సంతతి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం మొఘల్ సామ్రాజ్యం స్థాపనకు దారితీసింది. దీనిని ఇంగ్లీష్లో కూడా తెలుసుకుందాం. When did the first major battle in India history occur? The answer is the Battle of Panipat, 1526. The first Battle of Panipat in 1526 marked the beginning of the Mughal Empire in India. And next question, ముఖ్యమైన మౌలిక వనరులలో నీటి ప్రాధాన్యత గురించి ఒకటి అదేంటి? ఆన్సర్ వచ్చేసి నీరు జీవనాధారం. నీరు మన జీవన విధానానికి అత్యంత ముఖ్యమైన వనరు. నీరు లేకపోతే జీవం ఏ రూపంలోనూ నిలవదు. ఇది త్రాగడానికి, వ్యవసాయానికి మరియు పరిశ్రమలకు అవసరం. దీనిని ఇంగ్లీష్లో కూడా చదువుదాం. వై ఈజ్ వాటర్ కన్సిడర్డ్ ఏ ఫండమెంటల్ రిసోర్స్? ఆన్సర్, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. Water is a fundamental resource necessary for drinking, agriculture, industry and sustaining life on earth.